Students, welcome to my lecture series on group theory. Myself C.H. Naidu, working as a mathematics lecturer in S.V. Lanans Government Degree College, Bhimanipatnam. So before going to group theory, what are the learning outcomes of this today's lesson? Learning outcomes. Student can able to learn the definition of order of an element. Student can find the order of each element in a finite group. Students can learn some theorems based on this topic. ఈ రోజు చెప్పబోయేటటువంటి టాపిక్ లో మనం ముఖ్యంగా ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్ను మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం. ఒక G అనే ఒక ఫైనైట్ గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ను మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో అదే విధముగా ఈ ఆర్డర్ కు సంబంధించి కొన్ని థియరమ్స్ అనేవి ఈ రోజు మనం ప్రూవ్ చేస్తాం. సో ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం. Let G dot be a group and A belongs to G, then there exists a least positive integer n such that A power n is equal to E. Then n is said to be the order of A and it is denoted by order of A. In case such a positive integer does not exist, then we say that order of A is 0 or infinite. సో ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఫస్ట్ G అనే ఒక గ్రూప్ తీసుకొని అందులో ఒక ఎలిమెంట్ అనేది తీసుకుంటాం. సో తీసుకుంటే దెన్ దేర్ ఎగ్జిస్ట్స్ ఏ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ n సచ్ దట్ A పవర్ n ఈజ్ ఈక్వల్ టు E. సో A పవర్ n ఈజ్ ఈక్వల్ టు E అయ్యే విధముగా n అనే ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ అయితే ఈ A అనే ఎలిమెంట్ యొక్క ఆర్డర్ను మనం ఏమంటాం అంటే n అంటాం. ఇక్కడ A పవర్ n ఈజ్ ఈక్వల్ టు E అంటే అర్థం ఏంటి, Aని n టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకు ఫైనల్గా ఏం రావాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. అలా ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చిందంటే ఆ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ను మనం ఏమంటామంటే n అంటాం. ఇది అండర్ మల్టిఫికేషన్. అండర్ ఎడిషన్ మనం తీసుకున్నాం అనుకోండి, సో ఏని మనం n సార్లు మనం సో ఎడిటివ్ చేయాలి. అంటే ఏంటి, ప్లస్ చేయాలి. ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏ, అలా n టైమ్స్ మనం సో ప్లస్ చేస్తే మనకు ఏం రావాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ 0 వస్తే అప్పుడు ఈ n మనం ఈ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అంటాం. అయితే ఇప్పుడు ఒక ఫైనైట్ గ్రూప్ ఇచ్చి సో అందులో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ G 1 - 1 I - I అండర్ మల్టిప్లికేషన్. సో దిస్ ఈస్ ద గ్రూప్ అని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ గ్రూప్లో ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. Let G is equal to 1 - 1 I - I is a group under multiplication. Here the identity element is equal to 1. Identity element ఏమవుతుంది, 1 అవుతుంది. So let A is equal to 1. ఒక ఎలిమెంట్ తీసుకోండి. Now 1 power 1 అప్లై చేస్తే 1 వచ్చింది. 1 power 2 అప్లై చేస్తే 1 వచ్చింది. 1 power 3 అప్లై చేస్తే 1 వచ్చింది. అలా ఎంత అప్లై చేసినా 1 power ఎంత తీసుకున్నా మనకు 1 వస్తుంది. సో కానీ ఇక్కడ 1, 2, 3లో లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు డెఫినేషన్ లో చెప్పాం, లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ అవ్వాలి, A పవర్ n ఈజ్ ఈక్వల్ టు E అయ్యే విధంగా. సో కాబట్టి 1, 2, 3లో లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఏమవుతుందంటే 1, కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎలిమెంట్ లెట్ A ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకొని -1 పవర్ మనం n అప్లై చేయాలి. సో -1 పవర్ 1 n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. సో -1 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు -1. -1 power 2 is equal to 1. -1 power 3 is equal to -1. -1 power 4 is equal to 1. అయితే ఇక్కడ ఏది 1 వస్తుంది, -1 power 2 వేస్తే 1 వస్తుంది, -1 power 4 వేస్తే 1 వస్తుంది. అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ 1 వస్తుంది. ఇక్కడ 2, 4లో లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఏమవుతుంది, 2 అవుతుంది. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ -1 is equal to 2. నెక్స్ట్ లెట్ A is equal to I. Now I power 1 is equal to I power 2 is equal to -1. ఎందుకు, I square is equal to -1 కాబట్టి. I cube is equal to -1. I power 4 is equal to 1. అయితే ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ సో I power 4 is equal to 1 వచ్చింది. I power 8 తీసుకున్నా 1 వస్తుంది. 4, 8లో లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ I is equal to 4. Let A is equal to -I. Now minus I power 1 minus I.
మైనస్ ఐ పవర్ 2 అంటే సో ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ ఐ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఐ హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1. సో మైనస్ ఐ హోల్ పవర్ 8 ఈజ్ ఆల్సో 1. సో 4, 8లో లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ విధంగా జీలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ను మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏవచ్చాయి ఫైనల్ గా ఆర్డర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, ఆర్డర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 2, ఆర్డర్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 4, ఆర్డర్ ఆఫ్ -i ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ విధంగా మనం ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్ను మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ అండర్ మల్టిప్లికేషన్ దృష్ట్యా మనం ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్ను మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అండర్ ఎడిషన్ దృష్ట్యా ఒక గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ను మనం ఈ ప్రాబ్లం లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ G ఈజ్ ఈక్వల్ టు Z6 ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5 అండర్ ఎడిషన్ మాడ్యులో 6. అండర్ ఎడిషన్ మాడ్యులో 6 దృష్ట్యా ఈ G లో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. G is equal to Z6, 0, 1, 2, 3, 4, 5 is a group under addition modulo 6. ఇది మన గ్రూప్ అని మనకు ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాం. హియర్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది 0. సో కాబట్టి ఇక్కడ ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ A ఈజ్ ఈక్వల్ టు 0. నౌ సో 0ని మనం 1 ఇంటూ 0 అంటే ఏంటి 0ని 1 టైమ్స్ మనం యాడ్ చేసాం. సో కాబట్టి ఏమవుతుంది 1 ఇంటూ 0 0. సో 0ని 2 టైమ్స్ యాడ్ చేయండి 0 ప్లస్ 0 అండర్ ఎడిషన్ మాడ్యులో 6 0 ప్లస్ 0 0. సో 6 డివైడ్ చేస్తే 0 రిమైండర్. సో 0ని 3 టైమ్స్ యాడ్ చేయండి 0 ప్లస్ 0 ప్లస్ 0 అంటే ఏంటి 0 ఎడిషన్ మాడ్యులో 6 0 ఎడిషన్ మాడ్యులో 6 0. సో దట్ 3 ఇంటూ 0. సో కాబట్టి 0. అలా మనం ఎన్నిసార్లు యాడ్ చేసినా మనకు 0 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 1 2 3 అనే ఒక పాజిటివ్ ఇంటీజర్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. సో కాబట్టి ఇందులో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. లెట్ A ఈజ్ ఈక్వల్ టు 1. నౌ అంటే మనకి ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు 1 ని ఎన్నిసార్లు యాడ్ చేస్తే మనకు 0 వస్తుంది 6 టైమ్స్ యాడ్ చేయాలి. సో 1 ఎడిషన్ మాడ్యులో 6 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 1 అలా మనం 6 టైమ్స్ 1 ని మనం యాడ్ చేస్తే 6 వస్తుంది. సో కాబట్టి 6ని 6 డివైడ్ చేస్తే మనకు సో రిమైండర్ 0. సో కాబట్టి 6 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో అలా విధంగా 12 ఇంటూ 1 ఈజ్ ఆల్సో 0, 18 ఇంటూ 1 ఈజ్ ఆల్సో 0. కానీ 6 12 18లో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ 6 కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 6. సో లెట్ A ఈజ్ ఈక్వల్ టు 2. సో A ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఇక్కడ ఎన్నిసార్లు యాడ్ చేస్తే 6 వస్తుంది 3 టైమ్స్ మనకి యాడ్ చేస్తే 6 వస్తుంది. 6ని 6 భాగిస్తే రిమైండర్ 0. సో కాబట్టి 3 టైమ్స్ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 0, 6 టైమ్స్ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అనేది 3 కాబట్టి లెట్ A ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే నౌ 3 ఎడిషన్ మాడ్యులో 6 3 అంటే 2 టైమ్స్ యాడ్ చేస్తే 6 వస్తుంది. 6ని 6 డివైడ్ చేస్తే 0. సో కాబట్టి 2 ఇంటూ 3 ఈజ్ ఆల్సో 0, 4 ఇంటూ 3 ఈజ్ ఆల్సో 0. సో ఆర్డర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకు ఇక్కడ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ 2 కాబట్టి. లెట్ A ఈజ్ ఈక్వల్ టు 4. సో A ఈజ్ ఈక్వల్ టు 4 అంటే సో 4ని 3 టైమ్స్ యాడ్ చేయండి 4 ప్లస్ 4 ప్లస్ 4. సో కాబట్టి ఇక్కడ 12ని 6 డివైడ్ చేస్తే 0. సో కాబట్టి 3 ఇంటూ 4 ఈజ్ ఆల్సో 0, 6 into 4 is also 0. So order of 4 is equal to 3. Least positive integer 3. Let A is equal to 5. So A ni ante 5 ni ఎన్నిసార్లు మనం యాడ్ చేస్తే 0 వస్తుందంటే సో 6 టైమ్స్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే 30. 30ని 6 డివైడ్ చేయండి. సో కాబట్టి మనకి ఏమవుతుందంటే 0. 12 into 5 is also 0. అంటే 5 into 12 టైమ్స్ యాడ్ చేసినా 0 వస్తుంది. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ 5 is equal to 6. So therefore order of 0 is equal to 1, order of 1 is equal to 6, order of 2 is equal to 3, order of 3 is equal to 2, order of 4 is equal to 3, order of 5 is equal to 6. ఇలా Gలో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ను మనం ఫైండ్ అవుట్ చేసాం. అయితే వీటికి సంబంధించి కొన్ని థియరమ్స్ మనం ప్రూవ్ చేస్తాం. అయితే వీటిని మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది ఏంటి థియరం 1, ద ఆర్డర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ అ ఫైనైట్ గ్రూప్ G is also finite
and is always less than or equal to order of G. అంటే G అనే ఒక ఫైనైట్ గ్రూప్ తీసుకుంటే అందులో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఫైనైట్ అవుతుంది. అదే విధంగా ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఆర్డర్ ఆఫ్ Gకి ఈక్వల్ అవుతుంది లేదా అంతకంటే తక్కువ అవుతుంది అని మనం థియరిటికల్ గా ప్రూవ్ చేయాలి. ఇక్కడ పైన ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఫైనైట్ అయింది. ఇంకా ఏమైంది, ఏ ఎలిమెంట్ తీసుకోండి దాని యొక్క ఆర్డర్ అనేది మాక్సిమం గ్రూప్ యొక్క ఆర్డర్కి ఈక్వల్ అవుతుంది లేదా అంతకంటే తక్కువ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆర్డర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 6. 6 అనేది ఏంటి, ఆర్డర్ ఆఫ్ G అనే ఎలిమెంట్ ఇది G అనే గ్రూప్ యొక్క ఆర్డర్ కూడా 6 ఇక్కడ ఈక్వల్ అయింది. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోవడం 3 వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ Gకి తక్కువ అవుతుంది. ఓకే, అది. ఇంకా అదే విధంగా ఇంకొక థియరం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ A ఇన్వర్స్. అంటే ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఏదవుతుందో దాని ఇన్వర్స్ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ కూడా సేమ్ అదే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 యొక్క ఇన్వర్స్ ఏమవుతుంది, 4 అవుతుంది. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 3 వచ్చింది, ఆర్డర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ 3 వచ్చింది. అంటే ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఏమవుతుందో దాని ఇన్వర్స్ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ కూడా అదే అవుతుంది. ఈ రెండు థియరమ్స్ ని మనం ప్రూవ్ చేస్తాం. సో ప్రూఫ్, లెట్ G డాట్ బి ఏ గ్రూప్ అండ్ A be any element of G. A అనేది ఒక ఎలిమెంట్ G లో తీసుకుంటాం. బై బైనరీ ఆపరేషన్ ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ A are A power 1, A square, A cube and so on belongs to G are all cannot be distinct. అంటే Gలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే పై బైనరీ ఆపరేషన్ ప్రకారం మనం అప్లై చేస్తే ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ A అంటే ఏంటి, A power 1, A square అంటే Aని 2 times మల్టిప్లై చేస్తే A square వస్తుంది. బై బైనరీ ఆపరేషన్ ప్రకారం A square ఇంటూ అగైన్ A క్యూబ్, ఇలా మనం మల్టిప్లై చేస్తే మనకి A యొక్క పాజిటివ్ ఇంటిగ్రల్స్ ఏమవుతాయి, A power 1, A square, A cube and so on belongs to G are all cannot be distinct. ఇవన్నీ కూడా డిస్టింక్ట్ కాదు. డిస్టింక్ట్ అయిపోయి అనుకోండి, డిస్టింక్ట్ కెనాట్ బి డిస్టింక్ట్ కాదు అన్నాం. డిస్టింక్ట్ అయిపోయి అనుకోండి అప్పుడు G అనేది ఏమైపోతుంది, మనకు ఇన్ఫైనైట్ గ్రూప్ అయిపోతుంది. కానీ మనకు ఏమిచ్చాడు హైపోథిసిస్ లో, G ఈజ్ ఎ ఫైనైట్ గ్రూప్. సో కాబట్టి ఇవేవి కూడా డిస్టింక్ట్ కావు. అంటే ఇందులో కొన్ని రిపిటేషన్స్ అనేవి ఉంటాయి. సో లెట్ A power R ఈజ్ ఈక్వల్ టు A power S వేర్ R, S బిలాంగ్స్ టు N అండ్ R గ్రేటర్ దెన్ S. అంటే R, S, A power R, A power S తీసుకుంటాం. ఆ రెండు ఈక్వల్ అనుకుంటాం. ఇందులో R అనేది ఎక్కువ, S అనేది తక్కువ తీసుకుంటాం. R గ్రేటర్ దెన్ S. సో దీన్ని A power మైనస్ చేస్తే మనం మల్టిప్లై చేస్తాం. A power R ఇంటూ A power మైనస్ S ఈజ్ ఈక్వల్ టు A power S ఇంటూ A power మైనస్ S. A power S ఇంటూ A power మైనస్ S ఏమవుతుంది, A power 0. A power R minus S is equal to A power 0. A power 0 is equal to E. So therefore, ఈ R minus S అని నేను ఏమనుకున్నానంటే M అని అనుకున్నాను. సో A power M is equal to E where M is equal to R minus S greater than 0. ఎందుకు, R greater than S కాబట్టి వీటి యొక్క డిఫరెన్స్ అనేది greater than 0 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, A power M is equal to E అయ్యే విధంగా M అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ అయింది. M అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ అయింది. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ M అనేది లీస్ట్ అని చెప్పాలి. M అనేది లీస్ట్ అని చెప్తే therefore ఆర్డర్ ఆఫ్ A is equal to M. సో therefore M is a finite. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ A is finite అని చెప్పాలి. సో కాబట్టి ఇక్కడ M అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ అయింది. A power M is equal to E అయ్యే విధంగా ఈ M అనేది లీస్ట్ అని చెప్పాలి. ఓకే, బై వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ సెట్ హ్యాస్ ఎ లీస్ట్ మెంబర్. సో బై వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ సెట్ హ్యాస్ ఎ లీస్ట్ మెంబర్. ఒక పాజిటివ్ ఇంటీజర్ ప్రతి పాజిటివ్ ఇంటీజర్ సెట్ లో ఒక లీస్ట్ మెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ M అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ అన్నాం కదా, ఇక్కడ R, S అనేవి డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకోండి. వాటి యొక్క డిఫరెన్స్ బట్టి ఒక్కొక్క ఎలిమెంట్ వస్తుంది. అంటే R is equal to 2 తీసుకుంటే S is equal to 1 తీసుకుంటే R minus S is equal to 1. R is equal to 3, R is equal to 4, S is equal to 2 తీసుకుంటే R minus S is equal to 2. అంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క పాజిటివ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ ఉంటుంది. సో కాబట్టి అటువంటి పాజిటివ్ ఇంటీజర్ సెట్ లో ఒక లీస్ట్ మెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే మనకి ఏమవుతుందంటే వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్. Thus the set of all those positive integer M such that A power M is equal to E has a least number say N. అంటే అటువంటి పాజిటివ్ ఇంటీజర్ సెట్ లో
ఒక లీస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, దాన్ని నేను ఏమనుకున్నానంటే n అనుకున్నాం. సో దేర్ఫోర్ n is a least positive integer such that a power n is equal to e. సో దేర్ఫోర్ దీన్ని బట్టి ఏమవుతుంది, a power n is equal to e అయ్యే విధంగా n అనే ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ a is equal to n. సో దట్ మీన్స్ ఆర్డర్ ఆఫ్ a is finite. ఓకే, ఇంకా మనం ఏం చెప్పాలి, ఆర్డర్ ఆఫ్ a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ g అని చెప్పాలి. ఈ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఆర్డర్ ఆఫ్ జీకి ఈక్వల్ అవుతుంది లేదా అంతకంటే తక్కువ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, లెట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి. సో ఏ యొక్క ఎలిమెంట్ యొక్క ఆర్డర్ని పి తీసుకున్నాం. బై డెఫినేషన్ పి ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ సచ్ దట్ ఏ పవర్ పి ఈజ్ ఈక్వల్ టు ఈ. ఏ పవర్ పి ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా పి అనే ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చెప్తాను, ఇది ప్రూవ్ చేయాలంటే కాంట్రడిక్షన్ మెథడ్లో వెళ్తాను. సో ఈ విధంగా అనుకోండి ఏంటి, ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ ఆర్డర్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్డర్ ఆఫ్ జీ అని అనుకుంటాను. అనుకొని ఏం చేస్తాను నేను ఫైనల్ గా విచ్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది, ఈ విధముగా అనుకోవడం వల్ల కాంట్రడిక్షన్ వచ్చింది. సో హెన్స్ ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ అని మనం ప్రూవ్ చేసినట్లే. సో కాబట్టి బై బైనరీ ఆపరేషన్ ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ ఏ ఆర్ ఏ పవర్ 1, ఏ స్క్వేర్, ఏ క్యూబ్ అండ్ సో ఆన్ ఏ పవర్ పి బిలాంగ్స్ టు జీ. ఓకే, ఇంకా ఏమని ప్రూవ్ చేస్తాను, ద సెట్ ఆఫ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ డిస్టింక్ట్. ఇవన్నీ కూడా డిస్టింక్ట్ అని నేను ప్రూవ్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను ఏం చేస్తాను, డిస్టింక్ట్ అని ప్రూవ్ చేస్తాను. సో కాబట్టి సో లెట్ ఏ పవర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్ వేర్ ఆర్ ఈస్ రన్నింగ్ ఫ్రమ్ 1 to p and s is running from 1 to p and r greater than s. ఓకే, సో ఇప్పుడు నేను ఇరువైపులా ఏ పవర్ మైనస్ చేస్తే మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేస్తే ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఈ. సో దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎస్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకి ఏమవుతుంది, మినిమం ఏమవుతుందంటే 1 అవుతుంది, మ్యాక్సిమం ఏమవుతుందంటే p మైనస్ 1 అవుతుంది. ఎట్లా అవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది, ఆర్ మైనస్ ఎస్ 1 అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ మ్యాక్సిమం ఎలిమెంట్ పి తీసుకోండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు మినిమం ఎలిమెంట్ 1 తీసుకోండి. ఆర్ మైనస్ ఎస్ ఏమవుతుంది, పి మైనస్ 1 అవుతుంది. అంతేగాని పికి ఈక్వల్ కాదు. ఓకే, సో దర్ఫోర్ విచ్ ఈస్ ఏ కాంట్రడిక్ట్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి. ఇది కాంట్రడిక్షన్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి అనేది తీసుకున్నాం అంటే ఏంటి, పి ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎస్ వచ్చింది. ఆర్ మైనస్ ఎస్ అనేది ఏమవుతుంది, స్ట్రిక్ట్లీ లెస్ దాన్ పి. అంటే ఇక్కడ ఏమవుతుంది, సో పి అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్, అంతకంటే తక్కువ అయ్యేటటువంటి పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ కాదు. ఒకవేళ ఎగ్జిస్ట్ అయ్యింది అనుకోండి అది ఆర్డర్ ఆఫ్ అవుతుంది, అది ఆర్డర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎస్ అనేది విచ్ ఈస్ ఎ కాంట్రడిక్ట్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి. సో ఇది తప్పు. ఎందుకు తప్పు వచ్చింది, ఈ విధముగా అనుకోవడం వల్ల. ఏ విధంగా అనుకోవడం వల్ల, ఆర్డర్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్డర్ ఆఫ్ జీ అనుకోవడం వల్ల మనకు తప్పు వచ్చింది. సో కాబట్టి హెన్స్ ఏ పవర్ ఆర్ నాట్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్. ఓకే, సో కాబట్టి ఇవన్నీ ఎలిమెంట్స్ కూడా మనకేంటి, డిస్టింక్ట్. సో దేర్ఫోర్ ఏ పవర్ 1, ఏ స్క్వేర్, ఏ క్యూబ్ అండ్ సో ఆన్ ఏ పవర్ పి బిలాంగ్స్ టు జీ. దీస్ ఆర్ ఆల్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్. ఓకే, సో సిన్స్ ఆర్డర్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్డర్ ఆఫ్ జీ అని మనం మొదట అనుకున్నాం. సో కాబట్టి ఇట్స్ ఇంప్లైస్ ఆర్డర్ ఆఫ్ ఏ ఏంటి, పి గ్రేటర్ దెన్ ఆర్డర్ ఆఫ్ జీ విచ్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది తప్పు, ఇది పీలు కాదు. సో హెన్స్ ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ. సో కాబట్టి గ్రూప్లో ఒక ఫైనైట్ గ్రూప్ తీసుకుంటే ఆ ఫైనైట్ గ్రూప్లో ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఫైనైట్ అవుతుంది. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థీరం. In a group G dot, if A belongs to G, then order of A is equal to order of A inverse. ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఆ ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ కూడా సేమ్ ఈక్వల్ అవుతాయి అని మనం ప్రూవ్ చేయాలి. లెట్ ఆర్డర్ ఆఫ్ A is equal to n. సో ఈ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ n అనుకున్నాం. బై డెఫినేషన్ n is a least positive integer such that A power n is equal to E. ఓకే, లెట్ ఆర్డర్ ఆఫ్ A inverse is equal to m. సో ఆర్డర్ ఆఫ్ A inverse నేను ఏమనుకున్నాను, m అనుకున్నాను. Which implies m is a least positive integer such that a power minus 1 whole power m is equal to e. మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అని చెప్పాలి. అంటే ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు m. రెండు ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పాలి. అంటే ఏంటి, n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అండ్ m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అని మనం ప్రూవ్ చేస్తే దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు m. ఓకే, సిన్స్ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు e.
మనకు ఆల్రెడీ తెలుసు ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఈ. సో దాట్ ఇంప్లైస్ నేను ఇరువైపులా ఇన్వర్స్ అప్లై చేస్తాను. ఏ పవర్ n హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్వర్స్. దట్ ఇంప్లైస్ దీన్ని ఏ విధంగా రాసుకుంటాను, ఏ ఇన్వర్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఈ. సో దట్ మీన్స్ ఏమవుతుంది, దీని అర్థం ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అవుతుంది. ఎందుకు ఇక్కడ n అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ దేనికి, ఏకి. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఉంది. సో ఏ ఇన్వర్స్ కి n అనేది లీస్ట్ కాదు, ఏ ఇన్వర్స్ కి ఏంటి, m అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అవుతుంది, కానీ ఖచ్చితంగా n అనేది కాదు. ఎందుకు, n అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ దేనికి, ఏది ఎలిమెంట్ కి. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అవుతుంది. సో దేర్ ఫర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. ఓకే, నెక్స్ట్ ఆల్సో ఏ ఇన్వర్స్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు e, విచ్ ఇంప్లైస్ ఏ పవర్ మైనస్ m ఈజ్ ఈక్వల్ టు e. దాన్ని సింపుల్ వచ్చేస్తే ఏ పవర్ మైనస్ m ఈజ్ ఈక్వల్ టు e. సో ఇరువైపులా ఇన్వర్స్ అప్లై చేస్తాం. ఏ పవర్ మైనస్ m హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు e ఇన్వర్స్. దట్ ఇంప్లైస్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు e. సో దేర్ ఫర్ ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఎందుకు ఈక్వల్ అని రాయకూడదు, ఎందుకు m అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అనేది దేనికి, ఏ ఇన్వర్స్ కి. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m ఇంప్లైస్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఫ్రమ్ 1 ఏమొచ్చింది, m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n వచ్చింది. ఫ్రమ్ 2 ఏమొచ్చింది, n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఫ్రమ్ 1 and 2 n is equal to m, which implies order of A is equal to order of A inverse. Thank you for watching my video.